భూస్వామ్య వ్యవస్థ పునాదుని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెగలించి వేస్తే ఆదివాసీ ప్రాంతాల్లో, గోదావరిలో పరివాహక ప్రాంతాల్లో ఏజెన్సీ వాసులకు ఆత్మగౌరవాన్ని, అన్నాన్ని పెట్టినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం గోదావరిలో జరిగిన పోరాటం. 68, 69లో నక్సల్బరి వసంతకాల మేఘగర్జంతో పులకరించినటువంటి ప్రాంతాల్లో నక్సల్పేట విప్లవ ఉద్యమం, ఇల్లందు ఉద్యమం, ఈ రెండు ఉద్యమాలు పెద్ద ఎత్తున ప్రజల్ని, బయట ప్రాంతాన్ని ఆకర్షించినటువంటి ఉద్యమాలు, ప్రభావితం చేసినటువంటి ప్రాంతాలు. సుదీర్ఘ కాలం పాటు అనేక ఆటుపోట్లను, నిర్బంధాలను, ఎన్కౌంటర్లను అన్నిటినీ ఎదుర్కొని సుదీర్ఘకాలం పాటు మనగలిగినటువంటి ఉద్యమాలు నర్సంపేట ప్రాంత ఉద్యమం, ఇల్లెందు ప్రాంత ఉద్యమం. నర్సంపేట ప్రాంత ఉద్యమానికి ప్రధాన ముఖద్వారం పాకాలకొత్తగూడెం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట ఉద్యమం ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు అన్నీ ఇన్ని కావు. అది పాలక వర్గాల దాడులే కావచ్చు, శత్రుమూకల దాడులు కావచ్చు, రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళ దోపిడీ కావచ్చు. మొత్తం ఈ ఆదివాసీ ప్రాంతాల్లో కొనసాగినటువంటి దానికి సింబాలిక్ గా కొనసాగినటువంటి ఉద్యమాలు. గోదావరి లోయంతా ఈ ఉద్యమ ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి ఉద్యమ స్వరూపాలుగా ఉన్నటువంటి, ఉద్యమ కేంద్రాలుగా ఉన్నటువంటి నర్సంపేట, ఇల్లెందు ఉద్యమాలు, దీని ప్రభావంతో మొత్తం గోదావరిలో ఆదివాసీ ప్రాంతాలు ఒక రకంగా మేము మనుషులమే, మాకు ఆత్మగౌరవం ఉంది అని చెప్పి ఆత్మగౌరవాన్ని సాధించినటువంటి ఉద్యమం గోదావరిలో ప్రతిఘటన. ఆ గోదావరిలో ప్రతిఘటన పోరాటం ముద్దుబిడ్డ కామ్రేడ్ యుగంధర్. ఈ ప్రాంతంలో ఎన్నెన్ని దాడులు, ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు పాలేరు కృష్ణ హత్య మొదలు నిన్నటి బక్కచింతలపల్లి గణేష్ ఎన్కౌంటర్ వరకు, ఒకవైపు ఎంచగూడెం, ముస్మి, లడాయిగడ్డ, బక్కచింతలపల్లి ఎన్కౌంటర్లు, సహచరులు దుర్గ లక్ష్మయ్య, ఊర్క పెద్ద వెంకటన్నల దారుణమైనటువంటి హత్యలు, దాడులు, గృహదానాలు, పోలీస్ స్టేషన్లు, జైలు జీవితాలు, వీటన్నిటి నడుమ విప్లవోద్యమం అంటే ఆటుపోట్లు ఉంటాయి. కానీ ప్రతిఘటన పోరాటంలో సుడిగుండాలు, సునామీలు కూడా ఉన్నాయి. రక్త తర్పణల మధ్య, అనేక ఆటుపోట్ల మధ్య ఎదిగొచ్చినటువంటి ఉద్యమ కార్యకర్త, ఎదిగినటువంటి ఉద్యమ నాయకుడు కామ్రేడ్ యుగంధర్. చాలా మంది ఇంతకుముందే సారాన్ని చెప్పారు. ఒక్కరోజు, ఒక్క గంట, ఒక్క సంవత్సరం, 10 సంవత్సరాలు కమ్యూనిస్టులుగా బతికినటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ సుడిగుండాలు, సునామీల మధ్య తుది శ్వాస దాకా పట్టుకున్నటువంటి జెండాన్ని విడవకుండా వీటన్నిటిని ఎదుర్కొని నిలబడ్డటువంటి ధీరత్వం కలిగినటువంటి వాడు కామ్రేడ్ యుగంధర్ అన్న. అలాంటి ఉద్యమ ముద్దుబిడ్డలు అనేక మంది విప్లవోద్యమంలో ప్రాణత్యాగాలు చేశారు. కామ్రేడ్ యుగంధర్ అన్న ఆకస్మిక మరణం మనందరినీ కూడా దుఃఖసాగరంలో ముంచివేసింది. అనేక మంది నాయకుల త్యాగాలున్నాయి ఈ ఉద్యమంలో, అనేక మంది నేతల కృషి ఉంది. ఎవరి ప్రత్యేకత వారిదే. కామ్రేడ్ యాదగిరి యుగంధర్ అన్నకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రజలని, ప్రజల మధ్యన ప్రజా జీవనంతో ముడివేసుకున్నటువంటి ఆయన జీవనయానం, సాదాసీదా జీవన విధానం, వాటన్నిటికీ మించి ఆర్ద్రతతో కూడినటువంటి మానవ సంబంధాలు. ఒక్కసారి ఒక మనిషి కలిస్తే, ఒక నాయకుడు కలిస్తే, ఒక కార్యకర్త కలిస్తే ఆయనతోటి ఒక సజీవ సంబంధాలని కొనసాగించేటటువంటి అతి కొద్ది మందిలో కామ్రేడ్ యాదగిరి యుగంధర్ అన్న ఒకడు. ఈ ప్రాంతానికి అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది కార్యకర్తలు వచ్చిండ్రు, పౌర హక్కుల సంఘాల వాళ్ళు వచ్చిండ్రు. ఇంతకు ముందు మిత్రులు దయానంద చెప్పినట్టు జన విజ్ఞాన వేదిక వాళ్ళు, ఇతరత్ర అనేక మంది వచ్చిండ్రు. ఎవరు వచ్చినా అనేక మందిని కలుస్తారు. కానీ కలిసినటువంటి వాళ్ళు ఎవరు కూడా అందరినీ కలిసి కొంతకాలం తర్వాత చాలా మందిని మర్చిపోతారు, కానీ యాదగిరి యుగంధర్ అని మాత్రం మర్చిపోరు. అది ఆయన ప్రత్యేకత. మంచి చెట్ల దగ్గర నుంచి పలకరింపులు, అనా బాగున్నావా, అంత మంచైనా, ఈ పొడి పలకరింపులే కాదు, హృదయంతో పెట్టుకునేటటువంటి సంబంధాలు
మనస్సును మేళవించుకునేటటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి మానవ సంబంధాలు కలిగి ఉన్నటువంటి మనిషి కామ్రేడ్ యుగంధర్ అన్న. ఆయన ఆకస్మిక మరణం, అకాల మరణం విప్రయోజనానికి నష్టం, ఈ ప్రాంత ప్రజానీకానికి నష్టం, వాళ్ళ కుటుంబానికే కాదు ప్రజలందరికీ కూడా నష్టం. ఆ నష్టాన్ని పూడ్చుకున్నాం. సమాజం మార్పు చెందాల్సిందే. మారని సమాజం కుళ్ళిపోతుంది, పారని నీళ్లు పాచిపడతాయి. ఈ రోజు వ్యవస్థ అత్యంత దౌర్భాగ్యంగా తయారవుతుంది. వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రంగాలు భ్రష్టు పెట్టిపోతున్నాయి. మనకు మనం చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు మనం సమాజానికి అంకితం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాదగిరి యుగంధర్ చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా మన కోసం, మన చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసం, మన చుట్టూ ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం అంకితం చేసుకొని ముందుకు పోయినప్పుడు మాత్రమే ఆయన ఆశయాన్ని సాధించుకోగలుగుతాం. మెరుగైనటువంటి మంచి సమాజాన్ని సాధించుకోగలుగుతాం. ఆ మార్గంలో ముందుకు వెళ్దామని చెప్తూ కామ్రేడ్ యుగంధర్ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.